విశాఖలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతూ ఉన్నాయి. స్థానిక కంచరపాలెం పిఎస్ పరిధిలో ఈ తవ్వకాలు వెలుగు చూశాయి. స్థానికంగా ఓ ఇంట్లో గొయ్యి తవ్వి గుప్త నిధుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. తవ్వకాల కోసం విజయవాడ నుండి వ్యక్తులు వచ్చినట్లుగా సమాచారం. తవ్వకాల విషయం బయటకు పోకుండా పరదాలు గేట్లకు కట్టి తాళం వేసి తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. చివరికి విషయం తెలిసి పోలీసులు తెలియడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. విశాఖలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతూ ఉన్నాయి. స్థానిక కంచరపాలెం పిఎస్ పరిధిలో ఈ తవ్వకాలు వెలుగు చూస్తాయి. స్థానికంగా ఓ ఇంట్లో గొయ్యి తవ్వి గుప్త నిధుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. తవ్వకాల కోసం విజయవాడ నుండి వ్యక్తులు వచ్చినట్లుగా సమాచారం. తవ్వకాల విషయం బయటకు పోకుండా పరదాలు గేట్లకు కట్టి తాళాలు వేసి తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. చివరికి విషయం పోలీసులకు తెలియడంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విశాఖ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ. హిమబిందు, విశాఖలో గుప్త నిధుల తవ్వకాలు అంటూ ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది. అయితే తాడిచెట్లపాలెం రైల్వే క్వార్టర్స్ లో ఇంటి ఆవరణలో పూజలు చేసి తవ్వకాలు జరుపుతున్నట్టయితే ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఒక రైల్వే ఉద్యోగి డి కోటేశ్వరరావు అనే ఒక రైల్వే ఉద్యోగికి సంబంధించిన క్వార్టర్స్ లో దాదాపుగా 20 అడుగుల లోతు తవ్వకాలు అయితే జరిగినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఇప్పటికే అక్కడ క్షుద్ర పూజలు కూడా నిర్వహించినట్టు అయితే తెలుస్తుంది. అక్కడే ఒక కాళీమాత వేప చెట్టు కింద ఒక కాళీమాత ఫోటో ఒకటి పెట్టి క్షుద్ర పూజలు నిర్వహించినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ క్షుద్ర పూజలు జరిగినటువంటి ప్లేస్ లో రాత్రి అర్ధరాత్రి 11 గంటలు 12 ఆ టైంలో ఆర్పీఎఫ్ పోలీసులు అలానే విశాఖ కంచరపాలెం పోలీసులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకుని ఏదైతే తవ్వకాలు జరుగుతున్నారో ఆ ప్లేస్ లో ముగ్గురు కూడా అదుపులోకి అయితే తీసుకున్నట్టు కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే నిందులు చెప్పడం ఏం చెప్తున్నారంటే ఇప్పటికే కొంతమంది గురువులు అలాగే స్వామీజీలు ఇక్కడ నిధి ఉన్నట్టు వాళ్ళకి చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నాం అంటూ కూడా ముగ్గురు నిందితులు అయితే ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ముగ్గురు నిందితుల్ని కూడా కంచరపాలెం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. ముగ్గురు కూడా కొంతమంది స్వామీజీలు అయితే కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ కొన్ని క్షుద్ర పూజలు నిర్వహించి ఇక్కడ వాళ్ళకి ఏదో వైబ్రేషన్ వచ్చింది అంటూ కూడా ఆ గురువులు స్వామీజీలు చెప్పిన నేపథ్యంలో వీళ్ళు అక్కడ తవ్వకాలు అయితే జరిపామంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఆర్పీఎఫ్ పోలీసులు అటు అది ఏదైతే ఈ క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపారో ఆ ప్లేస్ అంతా కూడా రైల్వే క్వార్టర్ కి సంబంధించింది కాబట్టి ఇప్పటికే ఆర్పీఎఫ్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే ఏదైతే కంచరపాలెం పోలీసులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇలాంటి జరుగుతుంది ఏంటంటే స్థానికులు ప్రశ్నించడంతో వారు తన తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళ కోసం శాంతులు జరుపుతున్నాం అంటూ కూడా స్థానికులు నమ్మజెప్పడంతో స్థానికులు కూడా పెద్దగా అనుమానించలేదు. అయితే ఒక టెంట్ ఏర్పాటు చేసి అందులో ఒక చెట్టు కింద ఈ తవ్వకాలు అయితే జరపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీను, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.